మయన్మార్లో 48 గంటలలో భూకంపం రావడం ఇదే రెండవసారి. మొదటగా శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూ విలయం మయన్మార్ను కుదిపేసింది. అయితే మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మాండలేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. 7.7 తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం ధాటికే విలవిల్లాడిన నగరంలో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతుండగా మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. శక్తివంతమైన భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1664 మంది ప్రాణాలు కోల్పోగా 3408 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. కొండ ప్రాంతాలు, రెబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరణాలను అధికారులు ఇంకా లెక్కించలేదు. వీటిని పరిగణలోకి తీసుకుంటే మృతుల సంఖ్య ఏకంగా 10,000 దాటే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మయన్మార్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దీని ప్రభావం పడింది. పదుల కొద్దీ భవంతులు నేలమట్టమయ్యాయి. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. భవనాలు కూలిపోయిన సంఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ఇప్పటి వరకు 1644 మందికి పైగా మృతులను గుర్తించారు. మాండలే వీధులలో మృతదేహాలు కూలిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండు టెండలో ఉత్త చేతులతో చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. మరోవైపు భూకంపం వల్ల థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్మాణ భవనము కుప్పకూలిన ఘటనలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ కొనసాగుతుంది. కానీ వారి ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు శిథిలాల నుంచి బయటకు తీసిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరని చెప్పారు. పూర్తిగా తొలగించేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుందని వెల్లడించారు. ఇక థాయిలాండ్లో ఇప్పటి వరకు 17 మంది చనిపోగా మరో 32 మంది గాయాల పాలయ్యారు. కానీ నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ గల్లంతైంది.